ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే అవిధేయతపై దేవుని తీర్పు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ అవిధేయతపై దేవుని తీర్పు అనే విషయంపై మాట్లాడబోతుండగా మేమంతా విధేయత కలిగి జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. కానీ మానవులు అవిధేయతలో పడిపోతున్నారు తండ్రి. మరి అలా పడిపోకుండా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే అవిధేయతపై తీర్పు. అవిధేయత అంటే దేవుడు ఆజ్ఞాపించినది చేయకుండా తనకిష్టమైనది చేయటం అవిధేయత. విధేయత అంటే దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించారో దానిని చేసి దేవుని సంతోషపెట్టడం విధేయత. దేవుడు చెప్పలేనిది చేసి దేవునికి బాధ కలిగించడం అవిధేయత. గత 2 రోజులుగా నేను యెరోబాము గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అతడు మత సంబంధమైన పాపి అని, తన సింహాసనాన్ని కాపాడుకోవటం కొరకు ఉత్తర ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాపం వైపు నడిపించిన వాడుగా దైవ గ్రంథం అతని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. బలవంతంగా తన అధికారంతో ప్రజలందరినీ కూడా వాటికి మ్రొక్కేలా చేశాడండి. ఇశ్రాయేలు రాజులలో విగ్రహారాధన వైపు నడిపించినటువంటి వాడు ఇతను యెరోబాము మనకు ప్రథముడిగా కనపడుతున్నాడు ఇశ్రాయేలు రాజుల్లో. అతను అనుసరించిన మార్గాన్ని తన తర్వాత వచ్చిన రాజులు కూడా అనుసరించడం జరిగింది. అయితే ఇతడు ఇశ్రాయేలుకి ఇష్టమైన 3 పండుగలు చేసుకోవడానికి పవిత్ర స్థలమైన అప్పట్లో, ఇప్పుడు కాదండి, యెరూషలేమునకు వెళ్లకుండా దానులో ఒక బలిపీఠాన్ని, బేతేలులో ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ 2 బంగారు దూడలను పెట్టి వీటికి ఆరాధించమని చెప్పి బయలు ప్రవక్తలను కూడా ఏర్పాటు చేస్తాడండి. అతను యాజకులను కూడా ఏర్పాటు చేస్తాడు. దేవుడు చెప్పలేనివి అతను చేస్తున్నాడు. అతను లేవీకాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహులు దేవుడు ఆజ్ఞాపించిన అగ్నిని నిప్పులను వాళ్ళు చేసినందుకు దేవుడు వారిద్దరిని కూడా చంపేశారండి. దేవుడు ఆజ్ఞాపించినది మాత్రమే మనం చేయాలి, కానీ దేవుడు ఆజ్ఞాపించినది ఏది కూడా మనం చేయకూడదు. అలా చేసినట్లయితే మనం అవిధేయతలు గురైపోతాం. దేవుడు మన విషయంలో దుఃఖపడుతూ ఉంటాడు. దేవుడు చెప్పింది చేయలేకపోతే దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అయితే ఇతను బలిపీఠాన్ని కట్టేశాడు. బలిపీఠాన్ని కట్టేసి ఇతనే అక్కడ వెళ్ళిపోయి అతనే బలు అర్పించాలని చెప్పి అనుకున్నాడు. బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యెషయా ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును అని చెప్పాడండి. వెళ్ళి అంటే ఈ బలిపీఠం మీద బలులను ఎవరు అర్పించారో ఆ అబద్ధ యాజకుల ఎముకలో ఒకనాడు దహించబడే స్థలం యెరోబాము కట్టించిన బలిపీఠం చెప్పి అతను చెప్పినప్పుడు అతను కోపం వచ్చింది.
అరే ముసలిని పట్టుకోండి అని చెప్పి అన్నప్పుడు అతను చెయ్యి ఎండిపోయింది. మళ్ళా తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడండి. తిరిగి ఆశ్చర్యపోయారండి అక్కడ ఉన్న వారందరూ కూడా. ఎందుకంటే అతను చేస్తున్న తప్పు, ఆ తప్పును తెలుసుకోవటానికి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవటానికి దేవుడు యరొబాముకు ఒక అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు సేవిస్తున్న ఈ దూడలు కనుక బంగారపు దూడలు కనుక నిజమైతే వాటికి ఆరాధన చేస్తే మరి అవి నిన్ను కాపాడాలి కదా. జీవము లేనివి, మోగవి, మనుషులు చేసినటువంటివి అవి దేవుళ్ళు ఎలాగవుతాయి? దేవుడు అతను మారుమనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అతను చెయ్యి ఎండిపోయింది, తిరిగి వెనక్కి తీసుకోలేకపోతున్నాడు అతని చేతిని. అప్పుడు ఆ ప్రవక్తను బ్రతిమాలుకుంటే మళ్ళీ అతను యెహోవాకు ప్రార్థన చేస్తే ఆ చెయ్యి మళ్ళా బాగా అయిపోయిందండి. గమనించండి, ఇక్కడ దేవుడు ఎప్పుడూ కూడా అవిధేయత చూపించినప్పుడు వెంటనే పనిష్మెంట్ ఇవ్వడండి. ఈవేళ పాపం ప్రజల్లో పెట్టరేగిపోతుంది అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు వెంటనే శిక్షించటం లేదు. ఎందుకంటే దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. అప్పట్లాగా పాత నిబంధన ప్రకారంగా కనుక మనం ఉన్నట్లయితే శిక్షలు వెంటనే అమలైపోయి దేవుడు ఒక అద్భుతమో ఆశ్చర్యకారమో చేసి వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉండేవాడండి. లేదంటే వాళ్ళని సంహరిస్తూ ఉండేవాడు దేవుడు అప్పట్లో తప్పు చేసినటువంటి వాళ్ళు. ఎందుకంటే అది చూసి తర్వాత వారు తప్పు చేయకుండా ఉండటానికి. ఎందుకంటే దేవుడు అంటే మనుషులకు భయం ఉండాలి. భయం ఉండాలంటే ఏం చేయాలి? తప్పు చేసినప్పుడు శిక్షిస్తేనే మనుషులు భయపడుతూ ఉంటారు. శిక్షించకపోతే మనుషులు భయపడరండి. పాత నిబంధనల కాలంలో శిక్షలు ఎందుకు దేవుడు పెట్టాడంటే తర్వాత తరం వారు తప్పు చేయకుండా ఉండటానికి అతని కఠినమైన శిక్షల్ని దేవుడు అలా ఇస్తూ ఉండేవాడండి. అయితే ఇతను చేస్తున్న తప్పు కనుక అతను మారుమనసు పొందని చెప్తే చేయి బాగడిపోయిన తర్వాత మళ్ళీ అతను మామూలు మనిషి అయిపోయాడు. అప్పుడు దేవుడు అతనికి ఇంకొక రకంగా బుద్ధి చెప్పాలని అనుకున్నాడండి. అతను మనం అందరూ కూడా బిడ్డలను ప్రేమిస్తూ ఉంటాం. మనం యరొబాము కూడా కొడుకున్నాడండి. అతని పేరు అబియా. యరొబాము యొక్క కుమారుని యొక్క పేరు అబియా. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 11 నుంచి 17 చూసినట్లయితే నీతిమంతుడైన ఏలీకి భక్తిహీనులైన కుమారుని చూస్తున్నాం మనం. అక్కడ మనం నీతిమంతుడైన ఏలీకి దుష్టులైన కుమారులు చూస్తున్నాం. ఇక్కడ దుష్టుడైన యరొబాముకు నీతిమంతుడైన కొడుకున్నాడండి అతను. గమనించండి, ఇక్కడ తండ్రి దుష్టుడే కానీ కుమారుడు మంచివాడండి. అతడు ఇశ్రాయేలు ప్రజల 22 సంవత్సరాల పరిపాలన చేశాడండి. తన కొడుకు పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడయ్యాడు. అయితే జరిగిన సంగతి ఏంటంటే ఒక రోజు అతని కుమారుడు బహుగా కాయిలా పడ్డాడు, రోగి అయిపోయాడండి. నిరాశలో తన కుమారుని గతి ఏమి కాబోతుందో అడగటానికి యరొబాము ఏం చేశాడంటే తన దగ్గరున్న అబద్ధ యాజకులు కాకుండా నిజమైన ఇశ్రాయేల్లో ఉన్నటువంటి నిజమైన ప్రవక్త అయినటువంటి అహ్యా దగ్గరికి తన భార్యను పంపించండి. ఎందుకంటే యరొబాము భార్య అని చెప్పి నువ్వు తెలియకూడదు అని చెప్పి ఏం చేశాడంటే అతను ఎందుకంటే అతను దుష్ట మార్గాన్ని ఎన్నుకున్నాడు గనక, దేవునికి అవిధేయత కలిగిన వాడు గనక, దేవుడు అతను ప్రార్థన అంగీకరించడం లేదు గనక, అతను వేసే బలులు దేవుడు అంగీకరించడం లేదు గనక అతను మారువేసి తన భార్యకు మారువేషం వేసి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అహ్యా ప్రవక్త దగ్గరకు పంపించండి. అలాగే ఆమె మారువేషం వేసుకుని 10 రొట్టెలు, కొన్ని అప్పములు, కొంత తేనెను తీసుకుని ప్రవక్త దగ్గరకు వెళ్ళిందండి. అహ్యా అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడండి. ఆ ప్రవక్త గుడ్డివాడై షీలోహులో నివాసం ఉంటున్నాడు. అతను బాగా ముసలివాడైపోవటం వల్ల అతను చూపు కనిపించడం లేదండి, అతనికి గుర్తుపట్టలేకపోతున్నాడండి. అతను యరొబాము భార్య సమీపమునకు వస్తుండగా తన యొద్దకు వస్తున్నదెవరో ఆమెతో ఏమి చెప్పాలో అతనికి దేవుడు ముందుగా తెలియజేసిన ప్రవక్త. దేవుడు ముందుగా తెలియజేశాడు. దేవుడు సర్వాంతర్యామి. దేవుడు చూడలేదనుకుంటాం మనం. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాం మనం. మన ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేస్తుంటాం మనం. మన నాలికి అదుపు ఏమీ ఉండదని మనకి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాం మనం. మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటాం. మనకు మనసుకు నచ్చి చేసేస్తుంటాం మనం. మనల్ని ఆపేవాడు ఎవరో లేరనుకుంటాం మనం. అడ్డు ఆపు మనకు లేకుండా మనం చేసేస్తుంటాం మనం. కానీ దేవుడు చూస్తున్నాడని, మనం చేసిన వాటికి ఖచ్చితంగా మనం పనిష్మెంట్ అనిపించాలని
మనం అందరము కూడా తెలుసుకోవాలి. మనం అందుకే ఆచితూచి మాట్లాడాలి. దేవుడు ఏమైతే చెప్పాడు అదే మనం చెయ్యాలి. మనం ఆ యెరొబాము భార్య మారువేషంతో వస్తున్నప్పుడు యెరొబాము భార్య లోపలికి రమ్ము, ఈ గుడ్డివాడైనటువంటి ఈ ప్రవక్త అహ్యా మాట్లాడుతున్నాడు. చూడండి, గుడ్డివాడైనా కానీ చూడలేడు కదా అతను, కానీ దేవుడు తెలియజేశాడు. అతను ఏమని మాట్లాడుతుంటే, యెరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకుని వచ్చేటి ఎలా? నువ్వెందుకు వేషం వేసుకొస్తున్నావు? నువ్వు డైరెక్ట్గా రావచ్చు కదా అంటే తను గుర్తుపట్టకుండా కఠినమైన మాటలకి నేను చెప్పాలి, అది నాకు ఆజ్ఞ అయ్యింది అన్నాడు అతను. రాజుల గ్రంథం 14:6. అప్పుడు ఆమె వణుకుతూ భయపడుతూ రాగా అప్పుడు చెప్తున్నాడు అతను, తాను ఇంటికి వెళ్ళినంతలో తన కుమారుడు చచ్చిన ఆమెకు చెప్పబడిందండి. నువ్వు ఏ కుమారుడు గురించి అయితే వచ్చావో, ఏ కుమారుని బాగు క్షేమం కొరకు నువ్వు కనుక్కోవాలి వచ్చావో, నీ భర్త మారువేషంతో నేను ఎందుకైతే పంపించాడో, నువ్వు ఎవరి కొరకైతే వచ్చావో, నీ కుమారుడు చావబోతున్నాడు అని చెప్పాడు. చూడండి, తన కుమారుడు చనిపోతే తల్లిదండ్రుల యొక్క బాధ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మొదలపై ఎందుకంటే అవిధేయతకి ఫలితం అంతా కూడా నేను చెప్పాను, అవిధేయతపై దేవుని తీర్పులు ఎలా ఉంటాయి. అతని నిమిత్తం అతను చాలా మంచివాడు గనక ఇశ్రాయేలు వారందరూ కూడా 14-13 అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ కూడా అంగలాస్తారు, సమాధులు అతను పెడతారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెరొబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైందని కనుగొన్నాడు దేవుడు. నీ బంధుమిత్రులు యెరొబాము యొక్క బంధుమిత్రుల యొక్క చరిత్ర చూడగా, యెరొబాము యొక్క బంధుమిత్రుల అందరిలోనూ కూడా ఇతడు ఒక్కడే నీతిమంతుడు. యెరొబాము చెడ్డవాడైన కనుక కుమారుడు నీతిమంతుడు, ఇతడు ఒక్కడే నీతిమంతుడు కనుక యెరొబాము సంబంధంలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని దేవుడు కనుగొన్నాడు కనుక యెరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. చూడండి, గమనించండి. అంటే సమాధి అంటే గౌరవంగా చనిపోవటం, గౌరవంగా సమాధి ఇతను మాత్రమే చేస్తాడు. మరి మిగిలిన వారు చంపబడతారు, భయంకరమైన చావు చచ్చిపోతారు. వాళ్ళెవరో కూడా సమాధిలోకి రారు. వాళ్ళ సమాధులు ఎక్కడ కూడా గౌరవంగా చేయబడవని చెప్పి మాట్లాడుతున్నాడండి. ఈ బాలుని గణపరిచే దేవుని విధానం ఏంటంటే, వ్యాధిలో చనిపోవటం అనుమతించబడటం మరియు సమాధిలో పాతిపెట్టబడనీయటం రాజు కుటుంబానికి భయంకరమైన తీర్పు వేయించిందండి. మొదటి రాజుల గ్రంథం 14-10-11 దాని నుండి తప్పించుకోవటానికి పడకలో చావటం మహా గొప్ప దీవెన ఉందండి. అంటే క్రూరంగా భయంకరంగా చచ్చిపోవటం కంటే, చంపబడటం కంటే, శత్రువుల చేతిలో భయంతో వణుకుతో చనిపోవటం కంటే, ఒక వ్యాధితో నిద్రలోనే చనిపోవటం మంచిది కదా. ఎందుకంటే దేవునికి అతను ఇష్టడండి. శత్రువుల చేతిలో చావకుండా ఉండటానికి దేవుడు ముందుగానే దేవుడు మరణాన్ని అనుమతి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అతను నీతిమంతుడు కనుకండి. అతను నీతిమంతుడు కనుక దేవుడు అవకాశాలు అతనికి ఇచ్చాడు. యెరొబాము కుటుంబం అంతటినీ నశింపజేయడానికి ఒక రాజు లేస్తాడని, తన ఇంటిలోని పురుషులందరూ బలాత్కారమైన చావు చేస్తారని యెరొబాము భార్యకి చెప్పబడిందండి. నీ భర్తతో సహా మొదలుపెట్టి యెరొబాము కుటుంబంలో ఎంతమంది అయితే పురుషులు ఉన్నారో వారందరూ కూడా దేవుడు ఒక రాజును లేపుతాడు. అతను ఏం చేస్తారంటే, దేవునికి అవిధేయతగా అతను జీవించినందుకు, దేవుడు చెప్పింది చేయకుండా తన సొంత మార్గంలో వెళ్ళినందుకు అందరూ కూడా బలాత్కారంగా చచ్చిపోతారని చెప్పి ఆ ప్రవక్త చెప్పాడండి. యెరొబాముపై తీర్పును వ్యక్తపరిచిన దేవుని విధానం అది. వారు ఎన్నడూ అయినా కానీ వారెన్నడూ కూడా మారు మనసు పొందలేని పాపపు మార్గంలో యెరొబాము తన ప్రజలను నడపసాగాడండి. చూసారా, తిరిగి వెనక్కి రాలేనటువంటి భయంకరమైన విధానంలో తన ప్రజలందరినీ కూడా నడిపించాడు అతను. గనుక దేశం ఒకనాడు సొంత పాపాన్ని బట్టి నాశనం చేయబడుతుందని చెప్పాడండి. నువ్వు ఏ దేశాన్ని అయితే నువ్వు పరిపాలన చేస్తున్నావో గను వాళ్ళు ఏ విగ్రహారాధన అయితే చేస్తున్నారో కనుక అందరూ కూడా చనిపోతారని చెప్పాడండి దేవుడు చెప్పాడు. గమనించండి, ఇక్కడ మనం దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడకపోయినట్లయితే, దేవుడు చెప్పింది చేయకుండా ఉన్నట్లయితే, దేవుడు చెప్పింది తీసేసి దేవుని స్థానంలో మనం నిలబడినట్లయితే, దేవుడు కోరుకున్నది కాకుండా నీ ఇష్టం వచ్చింది కనుక నువ్వు చేసినట్లయితే, అవిధేయతపై దేవుని తీర్పు భయంకరంగా ఉంటుందని చెప్పి మనం అందరము కూడా తెలుసుకోవాలి. బలిపీఠం మీద బలర్పించడానికి వెళ్ళినప్పుడు నీ చెయ్యి ఎండిపోయింది కదా, మరి నీ దేవత నిన్ను కాపాడలేదు కదా.
నువ్వు పూజిస్తున్నటువంటి నేను కాపాడలేదు కదా. జీవం గల దేవుడైన యెహోవాను బ్రతిమాలుకోమని ఆ ప్రవక్తకు నువ్వు చెప్పావు కదా. అతను మరలా దేవునికి ప్రార్థన చేయగా నీ చెయ్యి మరలా మామూలు అయింది కదా. అయినా నువ్వు ఎందుకు మారు మనసు పొందట్లేదు? దేవుడు మారు మనసు పొందడానికి అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు మనకి. కానీ మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడండి. ఇంకా కనుక దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడండి ఇవాళ. కనుక యెహోవా చూడు, గమనించండి, ఇక్కడ మనం యెరొబోము పాపానికి సంబంధించి శిక్షావిధికి చివరి సందేశం ఇవ్వబడిందండి. యెరొబోము మరణం తన హెచ్చరికలను ఆలకించాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయ్యో ప్రభువా, నేను తప్పు చేశాను తండ్రి, నా ప్రజలను తప్పుడు మార్గం నడిపించాను తండ్రి, నా కుమారుడు చనిపోయాడు కనుక నేను అంతనికి కారణం నేనే. మారు మనసు కూడా పొందట్లేదండి అతను. అందుకే 2వ దినవృత్తాంతంలో 13:20 చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు దేవుడు అండి. అవిధేయతపై తీర్పు ఎలా ఉంటుందంటే, యెహోవా అతనిని మొత్తినందున అతడు మరణం పొందాడండి. అతను గమనించండి, 22 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు అతను. యవన కాలంలో అతను చనిపోవాల్సి వచ్చిందని కారణం ఏంటి? అతను మరి దావీదు 40 వృద్ధాప్యం వరకు బ్రతుకున్నాడు కదా. సొలొమోను కూడా వృద్ధాప్యం వరకు బ్రతుకున్నాడు కదా. మరి ఎందుకు నువ్వు చనిపోయే కారణం ఏంటి? దీర్ఘాయుష్తో నువ్వు తృప్తిపరచని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. కరుణాకటాక్షాలు కిరీటంగా ధరింపజేస్తాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. పక్షిరాజు వంటి ఎవరో నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. మరి ఎందుకు నువ్వు దీర్ఘాయుష్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? మేలుతో నీ హృదయాన్ని ఎందుకు తృప్తిపరచడం లేదు? దీనికి కారణం ఏంటి? నీ పాపము, నువ్వు దేవుని ఎడల చూపిస్తున్న అవిధేయత. ఈ లోకం శాశ్వతం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఈ లోకం ఎప్పటికీ శాశ్వతం కాదండి. దేవుడు శాశ్వతము, దేవుని శాసనములు శాశ్వతము, దేవుని ఆజ్ఞలు శాశ్వతము, దేవుని సంఘము శాశ్వతం అంటది. లయము కానిదంటూ ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సంఘము. కనుక దేవుడు స్థాపించిన సంఘములో మాత్రమే మనం ఉండాలి. మనం మనుషులు స్థాపించిన సంఘంలో మనం ఉండకూడదండి. దేవుడు ఆజ్ఞాపించిన విధంగానే ఆరాధన చేయాలి మనం. ఈ ఆధునిక యెరొబోములు చేసినట్టుగా సొంత విధానాలు కనుక నువ్వు ఆరాధన చేసినట్లయితే నువ్వు ఎంత గొప్పవాడవైనా, లక్షల మంది నీ దగ్గరకు వస్తున్నా కూడా నువ్వు కూడా యెరొబోము వంటి వాడవే. నువ్వు దేవుడిని ఆరాధన అంగీకరించండి. దేవుడిని అసహించుకుంటున్నాడు ఈవేళ. దేవుడిని మొత్తడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నువ్వు అకాలమన్నా గురవాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? దీర్ఘాయుష్తో దేవుడిని తృప్తిపరచాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అతనిని మొత్తినందున అతడు మరణం పొందినని చెప్పాడు. అతడి సహజమైన మరణం పొందలేదండి అతను. మనందరం ఏం కోరుకుంటాం? హాయిగా నిద్రలో పడుకుని చనిపోతే ఎంత బాగుంటుందని చెప్పి అనుకుంటాం. అంతకన్నా ఎంత మంచి ఇస్తావని చెప్పి అనుకుంటాం మనం. అలా చనిపోలేదండి అతను. ఎప్పుడైతే దేవుడు మొత్తాడో చనిపోయాడు, 22 సంవత్సరాల కాలపు ఏలుబడి అంతరించిపోయిందండి. తన తీర్పు హస్తాన్ని దేవుడు అతని మీద ఉంచి అతని మరణాన్ని తెచ్చాడండి. అతని మరణానికి కారణం ఏంటి? దేవుని యొక్క తీర్పు. దేవుడు ఎందుకు తీర్పు తెచ్చాడు? నువ్వు అవిధేయత జీవించావు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించావు, నువ్వు దేవుని స్థానంలో నిలబడ్డావు. వేళ చాలా మంది వేళ దేవుని స్థానంలో నిలబడుతున్నారండి. వేళ మనం దేవుని యొక్క పరివారమని, దేవునికి విధేయత కలిగి జీవించాలని, అనేక మందిని దేవుని వైపు నడిపించాలని, అందు నిమిత్తమే జగత్ పునాది వేయబడకుండా దేవుడు ప్రేమ చేత క్రీస్తుని ఏర్పాటు చేసుకుని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవట్లేదండి. వేళ ఒక మనుషుడు స్థాపించిన సంఘంలోకి వెళ్ళిపోతున్నారు. వేళ ఒక మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా ఇవాళ భావిస్తున్నాడు. వేళ ఆనాడు యేసుప్రభు చెప్పాడు, యెషయా చెప్పాడు, దేవుడు చెబుతూనే ఉన్నాడండి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కాలాల్లోనూ, ప్రతి యుగాల్లోనూ కూడా దేవుడు చెప్తున్నాడండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావిస్తున్నారు ఇవాళ చాలా మంది. అవే నిజమనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మనుషులను ఆకర్షించుకునే విధంగా మనుషులు తన పద్ధతులు ప్రవేశపెడుతూ ఉంటారండి. మనుషులను ఆకర్షించుకుంటారండి వాళ్ళు. దేవుని మాటలు కఠినంగా ఉంటాయండి. కనుక జనాలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇవాళ మనుషులు కల్పించిన పద్ధతి దైవోపదేశాలు ఉన్నారు. దేవుని అవిధేయతలో అతని ఏలుబడి ఎలా ఆరంభమైందో అలాగే అంతమైపోయిందండి. యెరొబోము ఎన్నడూ మారుమనసు పొందలేదు. ప్రజలను స్వీకరించడంలోనూ, నమ్మికలోనూ, తప్పులో జీవించడంలోనూ అతను తన జీవితాన్ని గడిపేశాడండి. అతను దేవుని సత్యంలో కాదండి. అతను దేవుడు విధేయతను కోరుతున్నాడు. అవిధేయతతో కూడా జీవితం మేలు ఎప్పటికీ కూడా చేయదండి. మీరు గుర్తుపెట్టుకోండి.
నువ్వు మంచి మార్గం నడిచావా, నువ్వు సంతోషకరంగా ఉంటావు, క్షేమకరంగా నీ దినాలు వెళ్ళిపోతూ ఉంటాయి. లేదంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితులే మనకు. అందుకే అన్నాడు అనేకులు మత్తయి 7:22 ప్రభా నీ నామాన్ని అది చేయలేదు ఇది చేయలేదు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమం చేయవాలారా నా ఎదురుడు పొండి, మీరు ఎవరో నాకు తెలియదని మాట్లాడుతాడు. ఇవాళ ప్రభా అని పిలిచేవారు ఎవరండి? క్రైస్తవ ముసులు ఉన్నటువంటి వారే. మరి దేవుడు ఎందుకు అంగీకరించడం లేదు? నువ్వు యెరొబోము నడిచిన మార్గం నడిచావు, నువ్వు దేవుడు స్థాపించిన విధానంలో నువ్వు జీవించలేదండి, నువ్వు దేవుడు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవించలేదండి. కనుక మతము చాలదండి. మనం అనుకుంటున్నాం ఏదో ఒక మతంలో ఉన్నాం కదని చెప్పి అనుకుంటున్నాం. మనం మతము చాలదు. యెరొబోము కూడా మతం ఉంది, కానీ తప్పుడు మతం అది. దేవుని ఆనందింపజేయడానికి కేవలం మతం ఉంటే సరిపోదు. యెరొబోము దేవుని అంగీకారాన్ని పొందేవాడే. నీకు ఒక మతం ఉందని దేవుడు కోరడు, తన యందు భక్తి నీకు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఒకవేళ యెరొబోముకి దేవుని యందు కనుక భక్తి ఉన్నట్లయితే అతను దేవుడు చెప్పిన మార్గంలో జీవించి ఉండేవాడండి, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించేవాడండి. ఈ పాఠాన్ని యెరొబోము ఎన్నడూ నేర్చుకోలేకపోయాడండి. అతను తన జీవితాన్ని మత్సంబంధమైన పాపిగా చేయబడ్డాడు. అతను దేవుని యొక్క గద్దింపును అతను ఎన్నడూ కూడా హృదయంలోకి తీసుకోలేదండి. అతను మనం ఆయన ఎదుట ఎలా జీవించాలి, ఆయన ఎలా ఆరాధించాలనే సంగతులు కొత్త నిబంధనలో స్పష్టంగా దేవుడు మనకు తెలియజేశాడండి. అయినప్పటికీ కూడా అనేక మత్శాఖలు స్థాపించబడుతున్నాను. ఇప్పుడు కూడాను దేవుడు ఎలాగ ఆరాధించాలి, ఏది నిజమైన సంఘము, దేవుడు కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేస్తే ఇంకా వేల కొద్ది మత శాఖలు ఇంకా స్థాపించబడుతున్నానంటే వీళ్ళందరూ కూడా యెరొబోము నడిచిన మార్గం నడుస్తున్నాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ గది పట్టిందో నీకు అదే గది పడుతుందండి. వాటిలో ఏవి కొత్త నిబంధనలో కనిపించండి. బయట కనిపిస్తున్న ఏ మత శాఖ కూడా మనకు బైబిల్లో మనకు కనపడదండి. కొత్త నిబంధనలు ఎక్కడ కూడా మనకు ఆ మత శాఖ కనపడదండి. ఈవేళ వేల కొలతో ఉన్నాయి వేళ క్రైస్తవ సంఘాలండి. వేళ కొత్త నిబంధనలు ఏ ఒక్కటి కూడా కనపడదండి. అది ఎందుకు కనపడట్లేదు? వేళ బైబిల్లో లేదని యెరొబోము తన సొంత మతాన్ని ఎలాగైతే స్థాపించాడు, వేళ అనేక మంది వేళ అలాగే చేస్తున్నారు. వేళ అయినప్పటికీ నవీన యెరొబోములు దేవుని యొద్దకు రావడానికి తన సొంత ప్లాన్లు వేస్తున్నారండి వేళ. కానీ మనమైతే అలా ఉండకుండా దేవుడు చెప్పించేది. ఎందుకంటే ఇవాళ చాలా మంది ఏం చేస్తారంటే నరుడు దేవుని మతానికి రూపు మార్చేస్తున్నాడండి. అతని ఇష్టాలను అందులో చొప్పించేస్తున్నాడు. వేళ తనకి ఏదైతే ఇష్టమో మతంలో చొప్పించేస్తున్నాడు. అతను దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేస్తున్నాడు, దేవుని మతానికి రూపు మార్పేస్తున్నాడండి. వినయంతో లోబట్టు ఎక్కడికి పోయింది? వేళ మనుషులు వినయంతో లోబట్టలేదండి. వాడు అవసరమైన విధేయతను మనం నేర్చుకుంటున్నామా, లేక మన 20వ శతాబ్దపు యెరొబోములమై ఉన్నామా? 21వ శతాబ్దపు యెరొబోములుగా మనం ఉన్నామను. నరుని మతము దేవునిచే నిరాకరింపబడింది. నరుని మతం ఎప్పుడు దేవునిచే నిరాకరింపబడుతుంది కనుక అది మనుషుల చేత కూడా నిరాకరింపబడుతుందండి. అది కనుక దేవుడు కోరుకున్న ఆరాధన చేయి, దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించు, దేవుని కృపలో జీవించు, నిత్య జీవానికి వాసుడిగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, అవిధేయతపై దేవుని తీర్పని తండ్రి ప్రసంగాన్ని తండ్రి వివరించాను ప్రభు. ఈవేళ ఆధునిక యెరొబోములు తండ్రి కొత్త నిబంధనలో కనబడిన సంఘాలు ప్రారంభిస్తూ తండ్రి వారి ఇష్టమైన బోధనలు చేస్తూ తండ్రి ఈవేళ అనేక మందిని పాపం వైపు నడిపిస్తున్నారు తండ్రి. వాళ్ళ పాపంలో జీవిస్తూ తండ్రి పాపంలో అనేక మంది నడిపిస్తున్నారు తండ్రి. ప్రభు అని పిలిచే ప్రతివాడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడు కానీ పరలోకానికి చేడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకానికి చేస్తానని చెప్పి నీ కుమారుడు ద్వారా సెలవిచ్చిన దేవా. కనుక తండ్రి ప్రభా, నీ నామాన్ని దెయ్యాలు వెలగొట్టలేదా, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళని చెప్పి అనిపించుకునేవారుగా మేము ఉండకుండా ప్రభా సత్యమును పాటిస్తూ ఆ సత్యాన్ని అనేక మందికి బోధిస్తూ అనేక ఆత్మలు రక్షించేవారుగా చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని సత్యమార్గం నడిపించమని, ఈ దాసులు చేస్తున్న సేవను దీవించమని, మా సహోదరులందరికీ ప్రార్థన తెచ్చేయమని, నీ చిత్తమైతే స్వార్థ ప్రపంచం అంతా వ్యాప్తి చేయమని క్రీస్తు యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.